చేయి కొంచెం నా పేరు మహిమ, పాస్టర్ పేరు ప్రభుకుమారు. అయితే ఈ పాస్టర్ గారు నాకు 8 నెలల నుంచి తెలుసు. ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయక మునిపే ఈ అబ్బాయి చిలుకలపేటలో ఉన్నప్పుడే నాకు పరిచయం. అయితే ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను వచ్చిన నుండి అబ్బాయి నాకు బాగా పరిచయం అయ్యాడు. నన్ను మ్యారేజ్ విషయంలో చాలా ప్రపోజల్ చేసుకుంటూ వచ్చాడు. అయితే లేదండి, నేను సమర్పణ కలిగి ఉన్నాను, నాకు వివాహం చేసుకున్న ఆలోచన అయితే లేదు, కాబట్టి నేను ఇలాగే ఉండిపోతానని చెప్పాను. చెప్పినప్పుడు లేదు, మన తండ్రి సన్నిధి యొక్క పందలో వివాహం లేకుండా పరిచయం చేసేది అయితే లేదు, పెళ్ళైతే చేసుకోవాలి మహిమ, నేను బాగుంటాను కదా, అందులో నువ్వు కూడా పరిచయాల్లో బాగుంటావు కాబట్టి నన్ను మ్యారేజ్ చేసుకునే విధంగా నన్ను ప్రపోజల్ చేయడం జరిగింది. నేను తిరస్కరించాను. ఆ తర్వాత రూమ్ క్లీన్ చేయాలి రా మహిమ అని నన్నైతే అడగలేదు. మా తమ్ముడు భరత్ అని ఉన్నాడు, అబ్బాయి ఫోన్ చేసి మీ అక్కని తీసుకురాయా, ఇక్కడ రూమ్ క్లీన్ చేయాలని చెప్పాడు. ఇదే రూమ్ దగ్గరికి భరత్ అనే అబ్బాయి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేరు కదా అని నేను కొంచెం ఆలోచించాను. లేదు, ఇంకొక తల్లి కూడా వస్తుందిలే మహిమ, లోపల పని చేయని చెప్పాడు. నేను ఇదే కిచెన్ రూమ్లో పని చేస్తున్నాను. అబ్బాయి బాత్రూంలో బట్టలు ఉతుకుతున్నాడు. భరత్ అనే వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు కూడా నాకు తెలియదు. అయితే ఇంకా ఆమె రాలేదు కదా అంటే వస్తుందిలేమ్మా, పలుకూరు నుంచి రావాలంటే టైం పడుతుంది కదా అని చెప్పాడు. ఆ తర్వాత అబ్బాయి అవతల డోర్ వేసాడు, ఇవతల డోర్ వేసాడు. నేను లోపల కిచెన్లో వేస్తున్నప్పుడు, కిచెన్ వర్క్ చేస్తున్నప్పుడు నా వెనుక వచ్చి నన్ను బలాత్కారం చేయడం జరిగింది. నేను ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా వీలు పడలేదు. ఆ తర్వాత అక్కడే మంచం ఉంటుంది, అదే మంచంలో నన్ను పాడు చేయడం జరిగింది. తర్వాత నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి నా వెంటనే, అంటే నేను ఇంటికి వెళ్ళిన కొంతసేపట్లోకే అబ్బాయి వచ్చాడు. వచ్చి అమ్మ వాళ్ళతో అడిగాడు, నేను మహిమను పెళ్లి చేసుకుంటాను ఆంటీ అని అడిగినప్పుడు, సరేలే నాయన, దేవుని చిత్తం అయితే మాకు అంగీకారమే అని అనింది అమ్మ. అన్న తర్వాత ఆ వ్యక్తి, నేను ఖచ్చితంగా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడుతాను, శాలేమన్నతో కూడా మాట్లాడుతానమ్మా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను కూడా తన పెళ్ళి ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత అబ్బాయి 3 నెలల పాటు మా ఇంటికి రావడం జరిగింది. ఆ 3 నెలల పాటు నన్ను షాపింగ్లో తిప్పాడు. అలాగే వస్తున్న ప్రార్థన మందిరానికి కూడా నన్ను తీసుకుని వెళ్ళాడు. అట్లా చుట్టుపక్కల కూడా తిరగడం కూడా జరిగింది. అట్లనే మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను. ఇక్కడ సంఘంలో ప్రతి విశ్వాసికి పాస్టర్ ప్రభుకుమార్ మధ్య, మహిమ మధ్య అనుబంధం ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ తెలిసినప్పటికి కూడా ఈ విషయం పెద్దగైన తర్వాత మాకు తెలియదు. అసలు ఆ పాప క్యారెక్టర్ మంచిది కాదు అని రివర్స్ డ్రామా ఆడడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయి నన్ను శారీరకంగా ప్రతిరోజు కలవడం జరిగింది 3 నెలలు. తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. అదే విషయం నేను ప్రభుకుమార్కి చెప్పాను, నాకు డేట్ రాలేదండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి భయపడిపోయాడో ఏంటో తెలియదు, కానీ ట్యాబ్లెట్ తీసుకొని వచ్చాడు. మహిమ ఇది తీసుకో అని చెప్పాడు. ఎందుకు తీసుకోవాలి, ఆల్రెడీ మనం పెళ్లి చేసుకుంటామన్నావు కదా, వెంటనే మీ అమ్మ మీ నాన్నతో చెప్పు అని చెప్పినప్పుడు, లేదు 3 నెలలు టైం పడుతుంది, మహాకూటములు ఉన్నాయి, శాలేమన్నతో మాట్లాడడానికి కూడా టైం లేదని చెప్పడం జరిగింది. అయితే లేదు, నేను అలాగే ఉంచుకుంటాను, తీసేయను అని చెప్పాను. పర్లేదు, నువ్వు ఎప్పుడైనా అన్నీ చేసుకుంటావు కదా అని చెప్పాను. లేదు, సాక్ష్యం పాడవుతుంది, నువ్వు ఇది కడుపన్నాక రోజు రోజుకి పెరుగుతుందే కానీ అది అలాగే ఉండేది కాదు, కాబట్టి మన సాక్ష్యం పాడవుతుంది, నేను ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓసన్న ప్రార్థన మందిరానికి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ బలిపీఠం దగ్గర ప్రమాణం చేసి, నేను అన్యాయం చేయను, నేను నిన్ను మోసం చేయను, నేను ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను ట్యాబ్లెట్ తీసుకోవడం జరిగింది. ఆ ట్యాబ్లెట్ మింగిన తర్వాత అది ప్రెగ్నెన్సీ పోయింది అని నేను మళ్ళీ విషయం చెప్పాను. డేట్ వచ్చింది పాస్టర్ గారు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏమనుకున్నాడో తెలియదు. ఆ డేటు వచ్చింది అని చెప్పిన నుండి నన్ను అవాయిడ్ చేయడము, దూరం పెట్టడము, మందిరానికి వచ్చినా కూడా సరిగ్గా మాట్లాడకపోవడము ఇలా జరిగింది. జరుగుతూ ఉండగా సడన్గా ఆ వ్యక్తి నాకు తెలియకుండా మా బ్రదర్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అవి రికార్డింగ్ చేసుకున్నాడు. తెలియని వ్యక్తులు తెలియనట్టుగానే మాట్లాడుతారు, కానీ అవి ఆధారం చేసుకొని ఆ అబ్బాయి యూట్యూబ్లలో రకరకాలుగా వ్యక్తులకు ఇచ్చి, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇలాంటిది, ఆ అమ్మాయి నా మీద నిందలు వేస్తుంది, ఇది నిజం కాదు అని తప్పుడు ప్రచారాలు కూడా చేయిస్తున్నాడు. ప్రతిరోజు యూట్యూబ్లో ఇనిస్పాల్ అనే వ్యక్తి, జాషువా చొకోడ్ అనే వ్యక్తి, ఇంకా బాణమేకల్ అనే వ్యక్తి, ఇలా కొంతమంది లైవ్లలో నా గురించి తప్పుడు ప్రచారాలు ప్రతిరోజు చేస్తున్నారు. ఇక్కడ నంద్యాల నుంచి భరత్ అనే వ్యక్తి, ఎలిష్పేత్ రాణి అనే వ్యక్తి, ఇంకా జెషి మధు అనే వ్యక్తి,
వీళ్ళు ప్రతిరోజు నా గురించి తెలియకపోయినప్పటికీ నిజమేంటి అని వాళ్ళకి తెలిసినప్పటికీ నా వ్యక్తిగత విషయాలలో వాళ్ళకి తెలియకపోయినా కూడా ఈ అమ్మాయి తప్పుడుది, మా పాస్టర్ గారి మీద నింద వేస్తుంది అని తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రతిరోజు వీడియోలలో నా మీద ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఈరోజు లైవ్ కూడా 8 గంటలకు ఉంది. వాళ్ళు అక్కడ కూడా నా గురించి మాట్లాడడం జరుగుతుంది. చాలా మానసికంగా నన్ను వేధిస్తున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. జనవరి 4వ తేదీ నేను ఇక్కడికి రావడం జరిగింది. నా ముఖం చూశాడు, ఎవరు లేరని సైలెంట్గా ఉన్నాడు. సంఘంలో విశ్వాసులు ఆయనకు అనుకూలంగా ఉన్నవారు వచ్చేంత వరకు ఓపిక కలిగి ఉండి, ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇదే రూములో నేను బయట నిలబడి పరిచయ అంటే వంటకు సంబంధించిన వాటివి నేను చేస్తున్నప్పుడు అసలు నువ్వు ఎందుకు వచ్చావని నన్ను ప్రశ్నించినప్పుడు నేను ప్రార్థనకు వచ్చాను, నేను గొడవ పడడానికి రాలేదు, ఏదున్నా ప్రార్థన అయిపోయినాక తర్వాత మాట్లాడదామని చెప్పాను. లేదు ప్రార్థన అయిపోయినాక కాదు ఏం కాదు, ఇక్కడే నీ పంచాయతీ వెళ్ళిపోవాలా, నాకు పెద్ద టీం ఉంది, నాకు మినిస్ట్రీ ఉంది, ఏమనుకుంటున్నావో నేను జైలు పెట్టిస్తానని రివర్స్ డ్రామా ఆడాడు. అక్కడ ఉన్న విశ్వాసులందరూ నా వీడియోలు తీయడం అలా జరిగింది. తర్వాత నన్ను బయటకు గెంటేయడం జరిగింది. నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచక 100కి కాల్ చేశాను, అది తగలేదు. తర్వాత ఎస్పీ సార్ నెంబర్ నా దగ్గర ఉన్నప్పుడు ఎస్పీ సార్ కాల్ చేశాను. ఆ సార్ కాల్ చేసిన వెంటనే 3 టౌన్కి కాల్ చేయడం జరిగింది. 3 టౌన్ నుంచి అక్కడ సీఏ వాళ్ళు కాల్ చేశారు. సీఏ గారు నాకు కాల్ చేశారు. చేసినప్పుడు ఇక్కడ రండమ్మని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సేపు చర్చలు జరిగాయి. అక్కడ ఏం జరిగింది అన్నప్పుడు నేను వాళ్ళకి అన్ని వివరాలు ఇచ్చాను. ఆ తర్వాత అబ్బాయిని కూడా పిలిచారు. ఆ అబ్బాయి ఎలిజబెత్ రాణి వీళ్ళందరూ వచ్చారు. కొంతమంది కూడా తీసుకొని వచ్చారు, సంఘ సభ్యులందరూ తీసుకొని వచ్చారు. అయితే స్టేషన్కి నేను ఒక్కదాన్ని మాత్రమే వెళ్ళాను. నాతో పాటు మా అమ్మ వాళ్ళు కూడా రాలేదు, ఎందుకంటే వాళ్ళు వేరే ఊళ్ళో ఉన్నారు కనుక. నేను వెళ్ళినప్పుడు సిఎస్ఆర్ ఏమన్నాడంటే, మా అమ్మ పాస్టర్ వాళ్ళు అంటున్నారు మీరు కూర్చొని, అలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా మోసపోవడానికి వీలేదు, జాగ్రత్త పడండి. అది పాస్టర్ అయినా కానీ విశ్వాసైనా కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రతి యవనస్తురాలు గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఖచ్చితంగా ప్రతి ఎవరైనా కానీ నేను సాగుకున్నామా నేను మంచివాడినమ్మా అని చెప్పి కూడా మాయ మాటలు నమ్మకండి దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, సేవకుడు అని చెప్పుకునే యవనస్తులని బొత్తిగా నమ్మకండి. ఎందుకనగా జీవితాలు పాడైపోయిన తర్వాత నాలాగా బజార్లోకి రావాల్సింది వస్తుంది, అధికారుల చుట్టూ తిరగాల్సింది వస్తుంది. ఆ విషయంలో రాజకీయాలు ఉపయోగిస్తారు, డబ్బును ఉపయోగిస్తారు, పలుకుబడులను ఉపయోగిస్తారు. మనకు న్యాయం అయితే జరగదు కనుక జాగ్రత్త పడమని ప్రతి యవనస్తులని నేను కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరిగేదాకా నా పోరాటం అయితే ఆపే ప్రసక్తే లేదు. నాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, అధికారులు స్పందించాలి, వెంటనే అబ్బాయిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత అబ్బాయి పెళ్లి చేసుకుంటాను అంటే మీ సమక్షంలో, అధికారుల సమక్షంలోనే, పెద్దల సమక్షంలో నాకు వివాహం చేయాలి. లేదంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా జైలుకు పంపించాలి అని అధికారులని నేను కోరుకుంటున్నాను. అబ్బాయిని ఇంకా అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయాలి. ఆ యొక్క అధికారులు కూడా సీరియస్గా తీసుకోవాలి. అబ్బాయిని పిల్లంపాలి, అబ్బాయిని ఒప్పి అబ్బాయికి ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోవాలి, ఒకవేళ చేసుకోకపోతే జైలుకి పంపాలి.